या सर भीमरा गारू गुड मॉर्निंग। गुड मॉर्निंग सर। सर मैंने आपको एक होमवर्क दिया था कल। तो पास्ट टेंस में तो एक्सप्लेन करके खुद अपने जीवन में जो घटी घटना, नहीं तो पास्ट टेंस में कहानी लिखने के लिए मैंने होंవర్క్ दिया। ఓకే అంటే ఎస్ సార్. మీ లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్ గురించి కానీ లేదంటే ఒక స్టోరీ కానీ ఒక రాయమని చెప్పాను। तो ఎస్ మీరు సార్. रास నాకు పంపించారు, आपने लिख कर मुझे व्हाट्सएप में भेजा था। तो मैं पीडीएफ करके यहाँ दिखा रहा हूँ, पीडीएफ से చూపిస్తున్నాను। तो आपका होमवर्क आप ही पढ़िए। ओके, మీ होमवर्क మీరే చదవండి। ओके। ये యా. सर हिंदी हिंदी में पढ़कर తెలుగు में आप बताइए सर। ओके, हिंदीలో చదివి తెలుగులో చెప్పండి। ओके, ये फर्स्ट ये अपना अपना परिचय दीजिए और बाद में शुरू कीजिए। यस सर. तो मेरा नाम बेमाराव है. यस। मैं वैजाग में रहता हूँ. यस सर। सर मुझे पास्ट टेंस के बारे में स्टोरी लिखने के लिए होमवर्क दिया. यस सर। मैं वो स्टोरी पढ़ रहा हूँ. यस सर, अब पढ़िए। अभी वो स्टोरी स्टोरी पढ़ रहा हूँ. क्या है स्टोरी का नाम, क्या है वो टाइटल स्टोरी का नाम? स्टोरी स्टोरी का टाइटल रास्ता भूल गया. रास्ता भूल गया, दाढ़ी। दारी మర్చిపోయాను. మర్చిపోయాను। యా, ఓకే। దారి సార్ మర్చిపోయాను. రాస్తా భూల్ గయా। ఓకే సార్, లైఫ్ లో జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి హిందీలో రాశారు। బాగుంది, ఇందుకే చేస్తాను, వీడియో చేస్తాను, బాగుంది చూడండి। ఎస్ సార్। సార్ చదవండి। ओके सर. मैं 2016 में హైదరాబాద్ गया था. నేను 2016లో హైదరాబాద్ వెళ్ళాను. ఓకే, 2016 అన్నమాట, పర్లేదు, 2016 2016 నెక్స్ట్। वह मेरी హైదరాబాద్ की पहली यात्रा थी. అదే నాకు హైదరాబాద్ మొదటి జర్నీ. మొదటి జర్నీ। ఓకే, గుడ్। उस समय हैदराबाद में मेरा एक दोस्त रहता था. ఆ సమయంలో హైదరాబాద్ లో నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు. ఉండేవాడు। ఓకే, నెక్స్ట్। वह పటాన్ చెరువు में रहता था. అతను పటాన్ చెరువులో ఉండేవాడు. ఉండేవాడు పాస్ట్ లో। ఓకే। जाने से पहले मैंने उसे फोन करके आने के बारे में बताया. ఓకే। నేను వెళ్ళే ముందు మా ఫ్రెండ్ కి అతనికి ఫోన్ చేసి వస్తున్నానని చెప్పాను. చెప్పాను వస్తున్నానని, అదే రావటం అనే విషయం గురించి ఆ, చెప్పాను। ఓకే, రావడం बताएं। గురించి నేను చెప్పాను. आने के लिए కూడా వాడచ్చు, आने के लिए, आने के बारे में बताएं। ओके सर. ओके, सेकंड। मैं अपने गांव से रेलगाड़ी से हैदराबाद पहुंचा और वहां से बस में बैठकर పటాన్ చెరువు गया. ఓకే। నేను మా ఊరు నుంచి ట్రైన్ లో హైదరాబాద్ చేరి అక్కడి నుండి బస్సులో కూర్చొని పటాన్ చెరువు వెళ్ళాను. వెళ్ళారు। సో ట్రైన్ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు, కొంచెం రీచ్ అయిన తర్వాత అక్కడ నుంచి బస్ లో కూర్చొని పటాన్చెరు వెళ్ళారు। ఓకే। मेरा दोस्त वहां आकर मुझे ले जाने के लिए आया. మా ఫ్రెండ్ అక్కడికి నన్ను తీసుకెళ్ళడానికి వచ్చాడు. వచ్చాడు, వాళ్ళ ఫ్రెండ్ వచ్చారు అనమాట రూమ్ కి, ఇంటికి బస్ స్టాండ్ కి వచ్చారు, మరి తెలియదు కదా పహలీ బార్ ఆయన। ఓకే। ఆ, ఆయా। ఓకే, నెక్స్ట్। हम दोनों उसके कमरे पर गए और मैं फ्रेश अप हो गया. మేమిద్దరం ఆ, అతని రూమ్ కి వెళ్ళాం. తర్వాత నేను ఫ్రెష్ అప్ అయ్యాను. फ्रेश अप है, फ्रेश अप हो गया, फ्रेश हो गया। ओके, ताजा हो गया तो फ्रेश अप हो गया। ओके, नेक्स्ट। उसके बाद हमने खाना खाया और हम्म। मैं कुछ समय मैं कुछ समय के लिए सो गया. ఓకే। దాని తర్వాత మేమిద్దరం భోంచేసాము. ఉమ్, తర్వాత నేను కాసేపు పడుకున్నాను. పడుకున్నాను అంటే ఓకే, ఆయన మరి జాబ్కి వెళ్ళాలి కాబట్టి ఆయన పడుకోలేదు, ఆ, షారప్ లో పడుకున్నారు అనమాట। ఓకే। యా. నెక్స్ట్। నెక్స్ట్। मेरा दोस्त ड्यूटी पर चला गया. మా ఫ్రెండ్ డ్యూటీకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడు। ఓకే। ఆ, शाम को उठने के बाद मैंने घर फोन करने के लिए सोचा. ఓకే। నేను సాయంత్రం నిద్ర లేచిన తర్వాత ఆ, ఇంటికి ఫోన్ చేయాలనుకున్నాను. ఓకే, ఫోన్ మీ ఫ్రెండ్ డ్యూటీకి వెళ్ళిపోయారు కాబట్టి మీరు లేచిన ఆ, తర్వాత ఆ, మరి ఇంటికి వచ్చిందా చెప్పాలి కదా, बोलना है ना। तो घर पहुंच गया, बस आप कैसे हैं, हाल हाल। ఓకే, ఆ, ఫోన్ करने के लिए सोचा, ఫోన్ చేయాలని అలా ఆలోచించారు, అలా అనుకున్నారు। ఓకే। ఫోన్ చేయాలని ఆలోచించాను. ఎస్ ఎస్। लेकिन मेरे फोन में बैलेंस नहीं था. కానీ నా ఫోన్ లో బ్యాలెన్స్ లేదు. లేదు, ఇక్కడ తా ఎందుకు యూజ్ చేస్తాం అంటే పాస్టర్స్ కాబట్టి, అది ఇప్పుడు అనుకోండి, అవి ఆ, బ్యాలెన్స్ నహీ नहीं है। है.
नहीं है। ओके, हाँ नेक्स्ट। इसलिए मैं రీఛార్జ్ करवाने के लिए बाहर गया। हम्म। అందుకే నేను రీఛార్జ్ చేయించడానికి బయటికి వెళ్ళాను। पर्टिकुलर, ओके, यस, गुड, नेक्स्ट। हाँ। 2 दिन दुकानों पर जाने के बाद मुझे రీఛార్జ్ కార్డ్ मिला। मिला। हम्म। 2-3 దుకాణాలకు వెళ్ళిన తర్వాత నాకు రీఛార్జ్ हम्म। కార్డ్ దొరికింది। దొరికింది, ఓకే, यस। हाँ। उसके बाद मैंने कुछ स्नैक्स खाए। हम्म। దాని తర్వాత ఐ మీన్ రీఛార్జ్ చేసిన తర్వాత నేను కొంచెం స్నాక్స్ తిన్నాను। తిన్నారు, స్నాక్స్ తిన్నారు ఆ, కాబట్టి స్నాక్స్ కాబట్టి ఫ్లోర్ లో వాడడం, కాయ కూడా ఆ, వాడచ్చు। ఓకే, కాయ్। నెక్స్ట్। जब मैं वापस कमरे की तरफ जा रहा था तो मैं रास्ता भूल गया। నేను ఎప్పుడైతే తిరిగి మా ఫ్రెండ్ రూమ్ కి వెళ్ళాలనుకున్నానో అప్పుడు రూమ్ కి దారి మర్చిపోయాను। జా రహా థా అంటే అట్లా వాడొచ్చు, కానీ జా రహా థా వెళ్తూ ఉన్నాను। ఉమ్, ఆ, నేను అది, రూమ్ కి ఉమ్, తిరిగి వెళ్తున్నాను అప్పుడు ఉమ్, ఆ రూమ్ కి దారి మర్చిపోయాను। మర్చిపోయాను। జా రహా థా అంటే పాస్ట్ కంటిన్యూస్ లో యూజ్ చేశారు కదా, First జా time। రహా థా తో భూల్ గయా మే। ఓకే। अगर मैं अपने दोस्त को यह विषय बताने के लिए फोन करते तो वह ఉమ్, परेशान हो जाएगा। ఉమ్, ఒకవేళ నేను మా ఫ్రెండ్ కి ఈ విషయం చెప్తే అతను బాధపడతాడు। तो क्योंकि वो परेशान, वो ड्यूटी में है, बहुत व्यस्त रहता है, ये विषय बताए तो परेशान हो जाता है, परेशान हो जाएगा, बाद पड़ता नहीं का ये बताने तो। ओके, नेक्स्ट। हाँ। इसलिए मैंने उसे फोन नहीं किया। हम्म। కాబట్టి నేను అతనికి ఫోన్ చేయలేదు। कौन चाहिए ले दो, यस यस, नेक्स्ट। हाँ। फिर मुझे एक विचार आया। हम्म। తర్వాత నాకు ఒక ఐడియా వచ్చింది, ఒక ఆలోచన ఓకే, వచ్చింది। ఆలోచన వచ్చింది, ఎస్। वो क्या की అదేంటంటే ఆ, दोपहर में जब हम बस स्टैंड के कमरे तक आए थे तब मेरे दोस्त ने मुझे कुछ लैंडमार्क दिखाया। ఓకే। మధ్యాహ్నం మేము బస్ స్టాండ్ నుంచి రూమ్ కి వెళ్తున్నప్పుడు వెళ్తున్నప్పుడు ఆయతే వచ్చాము, అదే ఆ, ఆ, ఆరహైతే అంటే, రూమ్ ఆరహైతే వైపు అంటే వస్తూ ఉన్నాము, ఆయతే అంటే వచ్చాము, అంటే పాస్ట్ లో యూజ్ చేసాం। ఆయతే। రూమ్ కి ఓకే। రూమ్ వైపు రూమ్ వరకు సార్ కమరే తక్ రూమ్ వరకు వచ్చాము, బస్ స్టాండ్ నుంచి రూమ్ వరకు వచ్చాము, అప్పుడు అప్పుడు మా ఫ్రెండ్ నాకు మధ్యలో ల్యాండ్ మార్క్ చూపించాడు। చూపించాడు, ఓకే, ల్యాండ్ మార్క్ చూపించాడు, ఓకే, ఆ, ఎస్, అదే ల్యాండ్ మార్క్స్ చూపించారు అంటే దిఖాయి అంటాం, ఎక్కువైతే दिखाया। దిఖాయి। मुझे वो लैंडमार्क याद है। ఉమ్, నాకు ఆ ల్యాండ్ మార్క్ గుర్తుంది। గుర్తుంది, ఓకే, अब मुझे वो लैंड मार्क याद है। नेक्स्ट। फिर मैंने एक आदमी से रास्ता पूछकर बस हम्म। स्टैंड पहुंच गया। ఓకే। ఆ తర్వాత నేను ఒక వ్యక్తికి అక్కడ దారి అడిగి నేను బస్ స్టాండ్ చేరుకున్నాను। చేరుకున్నారు, ఒక వ్యక్తిని आदमी से रास्ता पूछकर बस स्टैंड की नीचे వెళ్ళారు। ఓకే। वहां से मुझे कमरे का रास्ता मिला गया और हम्म, मैं अपने दोस्त के कमरे तक पहुंच गया। पहुंच गया, तो वहां ఆ, से मुझे रास्ता का అక్కడ నుంచి कमरे का ఆ, रास्ता गया, అక్కడ దొరికింది మీకు। నాకు రూమ్ కి దారి దొరికింది। సో నేను అక్కడి నుంచి మా ఫ్రెండ్ రూమ్ కి చేరుకున్నాను। చేరుకున్నారు, అది। तो बहुत अच्छा है सर आपकी हैदराबाद की यात्रा। థ్యాంక్ యూ సార్। ओके सर, वेरी गुड सर। ओके।